శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 18 నుంచి 24 మధ్యలో వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు రాశి అందే సంచరించడం జరుగుతుంది. మరి ప్రధానంగా వార ప్రారంభంలో చంద్రుడు వ్యయస్థానంలో సంచరించి మరి సోమవారం నుంచి ఒక 2 రోజుల పాటు చంద్రుడు కూడా మకర రాశి ప్రవేశం వల్ల 5 గ్రహాలు ఒకే రాశిలో ప్రయాణించడం జరుగుతుంది. ఈ మకర రాశి వారికి, మకర రాశి వారికి ఏ గ్రహం ప్రవేశించినా కూడా ఆ గ్రహం యొక్క ఫలితం చాలా లేటుగా రావడం జరుగుతూ ఉంటుంది. అంతా 100% ఫలితం ఇవ్వాల్సిన గ్రహం కూడా మకర రాశిలో ప్రవేశించిందంటే కొద్దిగా 25% ఫలితం మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ రాశ్యాధిపతి శనికి భగవానుడు అవ్వడం వల్ల ఏదైనా అర్హత ఉంటేనే ఈ మకర రాశి వారు ఆ ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అందువలన ప్రస్తుతం ఈ రాశి వారికి అష్టమాధిపతి రవి రాశి అందే సంచరించడంతో చాలా వరకు మానసిక ఆందోళన, అనవసర ప్రయాణాలు, అధికారుల వల్ల ఇబ్బందులు, దగ్గర బంధువులతో విరోధాలు, చికాకులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మీ యొక్క సొంత పిల్లలైనా సరే మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, మీ పట్ల అశ్రద్ధ వహిస్తున్నారనే భావన, మీ మాట వినటం లేదనే బాధ మిమ్మల్ని ఈ సమయంలో మీకు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. దానితో పాటుగా కుజుడు ఇదే రాశిలో ఉచ్ఛలో రావడం జరిగింది. ఒక విధంగా మీకు రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల మీలో సహనం అన్నది, ఓర్పు అన్నది నశించి విపరీతంగా యాంగ్జైటీకి, కోపానికి గురవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ మాట కాదన్నారనే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, మిమ్మల్ని గుర్తించడం లేదన్న బాధ కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. అటు వృత్తిపరంగా కూడా మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా అధికారుల నుంచి ఎక్కువ ఒత్తిడి రావడం, ఏదో విధంగా పనిష్మెంట్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అందరూ 8 గంటలు వృత్తి చేస్తే, డ్యూటీ చేస్తే మీరు 16 గంటలు చేసినా కూడా ఈ ఇబ్బంది అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా శుక్రుడు కూడా అదే రాశిలో సంచరించడం వల్ల మరి ఈ వార ప్రారంభంలో కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య, సభ్యుల మధ్య విభేదాలు రావడం జరుగుతుంటుంది. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మీరు మౌనం వహించవలసి ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబంలో ఆధిపత్య సంబంధించిన విషయాల్లో కానీ కొంతవరకు ఈ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మీకు తీవ్ర మానసిక అశాంతికి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. సో దాని తర్వాత బుధుడు కూడా ఇదే రాశిలో భాగ్యాధిపతిగా సంచరించడం వలన ఏదో ఒక పుణ్య కార్యక్రమం కానీ, ఈ సంక్రాంతి సందర్భంగా ఏదో ఒక శుభకార్యం, లేదంటే ఏదన్నా ఆనవాయిగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా కొంత వ్యతిరేక స్వభావం వల్ల, కుటుంబ సభ్యులు సహకరించకపోవడం వల్ల ప్రధానంగా ప్రతి సంవత్సరం జరపాల్సినటువంటి కార్యక్రమాలు కూడా ఈ సమయంలో జరపలేకపోతుంటారు. ఒక విధంగా మీ యొక్క అసహనానికి, ఇగోకి, మీలో ఉన్నటువంటి కోపానికి ఏవైనా సరే ఇవన్నీ కాముగా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ఈ సమయంలో ఈ కుటుంబ సభ్యుల మధ్య మీ ఆధిపత్యాన్ని చాలా వరకు తగ్గించుకొని వారితో సహకరించి వారు చెప్పిన విధంగా నడుచుకున్నప్పుడు మాత్రమే ప్రస్తుత పరిస్థితి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఏమాత్రం ఆధిపత్యం వహించినా కూడా చాలా ఇబ్బంది పడడం కానీ, కుటుంబం స్ప్లిట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇటువంటి అవకాశం కోసమే కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అంటే మీ కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాల్ని మరింత పెద్దవి చేసి దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంలో రాహు కూడా కుటుంబ స్థానంలో ఉండడం, ఇవన్నీ కూడా మీకు చాలా నిరాశని, ఇబ్బందిని కలిగిస్తుంటాయి. ఈ సమయంలో మీరు అందరితో కలుపుకుపోవడమే ఉత్తమం తప్ప ఏమాత్రం వ్యతిరేకించినా అది మొత్తానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు, వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా,
ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ శుక్రమౌర్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 1,00,000 వచ్చేవాడికి 1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటే గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.